ఇక ఎప్పుడెప్పుడా అని భక్తులు బ్రహ్మరథం పట్టణిక తయారు ఉండి ఎప్పుడు తెలంగాణలో బోనాలు వస్తాయా, ఏ తేదీలల్లో జరుపుకోబోతున్నావా అన్న ముచ్చట్లల్లో సంబరంలో ఉన్న తెలంగాణ పబ్లిక్ సర్కారు తీపి కబురు చెప్పింది, డేట్లను సుతం అనౌన్స్ చేసింది. మరి పురాగ వార్త బోనాలకు సంబంధం చేసి చూడాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక మన తెలంగాణలో బోనాల పండుగ జాతరల తొందరలోనే షురు కాబోతున్నది. ఆషాఢ మాసంలో తెలంగాణలో ప్రతి ఒక్కరు అమ్మవారికి బోనాలను సమర్పణ చేస్తారు. ఇక బోనాల పండుగ జూన్ 26వ తేదీకి నుంచి షురు కాబోతున్నాయి. హైదరాబాద్ లో ఉన్నటువంటి గోల్కొండలో అమ్మవారికి జూన్ 26వ తారీఖున బోనము సమర్పణ చేస్తారు. ఇక జూన్ 29వ తారీఖున విజయవాడ కనకదుర్గమ్మ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు. జూలై 2వ తారీఖున బలకంపేట ఎల్లమ్మ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు. జూన్ 4వ తారీఖున జూబ్లీల్స్ పెద్దమ్మ తల్లికి బోనాలను సమర్పణ చేస్తారు. జూలై 10వ తారీఖున ఉజ్జాయిని మహంకాళి అమ్మవారికి బోనాలను ఎక్కిస్తారు. అయ్యా అంతనే కాదు, జూలై 14వ తారీఖున రంగము అమ్మవారి ఘటం ఊరేగింపు కార్యక్రమాలు కూడా అంగరంగ వైభవంగా కొనసాగుతాయి మన తెలంగాణలో. ఇక జూలై 15వ తారీఖున భాగ్యలక్ష్మి అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తారు. జూన్ 17న లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారికి బోనం నందిస్తారు. జూలై 20న పాతబత్తి లాల్ దర్వాజా సింహవాహిని బోనాల జాతరను ప్రారంభం చేస్తారన్నట్టు. జూలై 21వ తారీఖున ఘటాల ఊరేగింపు కార్యక్రమం షురు అవుతుంది. ఇక జూలై 21వ తారీఖున బోనాల పండుగ కార్యక్రమం పురాగా ఓడిచిపోతుంది అన్నట్టు. ఇక దీంతో తెలంగాణలో బోనాల పండుగ కోసం ఎప్పటిసందో ఎదురు చూస్తుంటారు. ఇక అమ్మవారి కోసం బోనాన్ని సమర్పణ చేసి బోనాలలో ఊరేగింపు చేయాలని ఆసక్తిగా ఉంటారు చాలా మంది. ఇక అమ్మవారికి బోనాలు సమర్పణ చేస్తే వాళ్ళ ఇంట్లో సాక్షాత్తు అమ్మవారు కొలువై ఉంటారని ప్రతి ఒక్కరు భక్తి శ్రద్ధలతో విశ్వాసన చేస్తుంటారు అన్నట్టు. ఏదేమైనా ఇప్పుడు బోనాల పండగ తెలంగాణలో ఎంత గొప్ప పండుగనో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బోనాల జాతర శురువైందంటే తెలంగాణ మొత్తం డప్పు సప్పుడ్లు కాళ్ళ గజ్జల శబ్దాలతోని మార్మోగిపోతే ఎంతో సంబరంగా అందరు భక్తులు చేసుకుంటారయ్యా ఈ తెలంగాణలో బోనాల పండుగను.